మనకి మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఇందులో మనకు మూడు భాగాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే, ఒకటి మీరు దేవుని సంబంధులు, రెండోది లోకంలో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, మూడోది ఏంటంటే మీరు వారిని జయించి ఉన్నారు. ఈ మూడు తలంపులను బట్టి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, అదేవిధంగా దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఇక్కడ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని చెప్పి వాక్య భాగం చదివిస్తుంది. మరి మనం ఇక్కడ లోకంలో అంటే ఎవరు? లోకంలో ఉన్నది ఎవరంటే ఈ లోకాధికారి అపవాది. అంటే మనం ఇంతకుముందు ఎక్కడ ఉన్నాం? ఇప్పుడైతే దేవుని సంబంధం అని చెప్పి వాక్యం చదివిస్తుంది. ఇంతకుముందు మనం ఎక్కడ ఉన్నామంటే లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నామంటే ఎక్కడ ఉన్నట్టు? మరి అపవాది బంధకాల్లో చిక్కబడి ఉన్నాం. చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. 3వ అధ్యాయం 8వ వచనం ఇక్కడే పక్కనే ఉంది. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధం. అంటే మనం లోకంలో ఉన్నామంటే పాపులుగానే ఉన్నాం మనం. అంటే పాపం చేయువాడు ఎవరి సంబంధం అంటే అపవాది సంబంధం. అంటే మనం ఇక్కడికి రాక మునుపు, దేవుని ఎరగక మునుపు మనం ఎక్కడున్నామంటే అపవాది సంబంధులుగా ఉన్నాం. చూడండి, దావీదు మహారాజు ఒక మాట జలవిస్తున్నాడు. కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తనలు 51:5. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించెను. అంటే దావీదు మహారాజు ఎరిగాడు, నేను పాపంలోనే పుట్టి ఉన్నాను. దావీదు మహారాజే కాదు, మనందరం కూడా తల్లి గర్భంలోనే పాపంలోనే మనం పుట్టి ఉన్నాము. అంటే ఆ దావీదు మహారాజు ఎరిగినట్టే మనం కూడా పాపంలోనే పుట్టి ఉన్నామంటే పాపం చేసి ప్రతివాడు కూడా ఏమని సెలవిస్తున్నది? అపవాది సంబంధి అని సెలవిస్తున్నది వాక్యం. కాబట్టి మన అందరం కూడా అపవాది సంబంధంలోగానే ఉన్నాం. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. 5:19. మనము దేవుని సంబంధంలో మరియు లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదము. అంటే సరే, మనమైతే ఇప్పుడు దేవుని సంబంధం ఓకే, కానీ లోకంలో ఉన్నప్పుడు మనం ఇదంతా ఎలా ఉందంటే దుష్టుని సంబంధి. అంటే దుష్టుడి చేతిలో మన అంధకార సంబంధమైనటువంటి ఈ లోకంలో మనం ఉండి ఉన్నాం. అయితే దేవుడు ఏం చేశాడో ఒకసారి చూస్తే, కొలస్సీ 1:13 చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంటే ఇక్కడ దేవుడు మన అంధకార సంబంధమైన మరొకసారి చదువుకున్నది, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాను. అంటే ఇక్కడ మనల్ని ఏం చేశాడు? అంధకార సంబంధమైన అధికారం అంటే ఆ అపవాది చేతిలో నుండి మనల్ని విడుదల చేసి ఏం చేశాడట? అక్కడికి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. తన ప్రియమైన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. ఒకప్పుడైతే మనం ఎలా ఉన్నామంటే అపవాది బంధకాలు చిక్కుని ఉన్నాం, చీకటి ప్రపంచంలో ఉన్నాం, ప్రపంచంలో ఉన్నాం, పాప లోకంలో ఉన్నాం. అయితే ఇప్పుడు మన దేవుడు మనల్ని ఏం చేశాడంటే, ఆ దేవాది దేవుడు ఆ అంధకారంలో నుండి మనల్ని విడుదల చేసి తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేస్తున్నాడు. అందును బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించుదురో వారికి అందరికీ, అనగా తన నామమందు
విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఒకప్పుడైతే మనం ఈ లోకాధికారి పిల్లలు, అపవాది పిల్లలుగా ఉన్న మనల్ని ఆయన యందు విశ్వాసించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడట. ఎంతటి ధన్యత కలిగజేశాడు మనకి. అంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే అపవాది కుమారులుగా లేము, అపవాది బందీలుగా లేవు. మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే దేవుని పిల్లలుగా ఉన్నాం. కాబట్టి అందును బట్టి మనం ఏం చేయొచ్చు అంటే దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండొచ్చు. చూడండి సామెతలు 8వ అధ్యాయం ఒకసారి చూడండి. సామెతలు 8:35. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అంటే చూడండి, మనకు ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మనం చూసుకుంటే మనం పాపముల చేత లోకంలో ఉన్నప్పుడు మనం పాపముల చేత అపరాధాల చేత చచ్చిన వారిగా ఉన్నాం. మనం ఎలా ఉన్నామంటే మనం చేసిన పాపాలను బట్టి అపరాధాలను బట్టి మనం చచ్చిన వారిగా ఉన్నాం. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనాలు చూస్తే నువ్వు బ్రతికున్నావని అది మాట మాత్రమే ఉంది కానీ నువ్వు ఇంకా మృతుడిగానే ఉన్నావు, నువ్వు జీవించి ఉన్నావని మాట మాత్రమే ఉంది కానీ ఇంకా నువ్వు మృతుడవే. అంటే మనం చేసిన పాపాలని బట్టి అపరాధాలను బట్టి మనం మృతుడుగానే ఉన్నాం. కానీ మనం దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చదువుదాం 35వ వచనం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను. మనం మృతుని జయించి ఆయన కనుగొన్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసామంటే జీవాన్ని కనుగొన్నాం. అంటే ఆయన మాత్రం మనకు నిత్య జీవం ఇచ్చేవాడిగా ఉన్నాడనే ఆ ఆలోచన అనేది మనకి వచ్చింది. కాబట్టి అందును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. చూడండి, ఇంకా మరి దేవుడు గొప్పవాడు. లోకంలో ఉన్నవారి కంటే కూడా ఆయన ఒకసారి చదువుతాం. అది మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే ఇక్కడ చూడండి, మరి ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆది కాండంలో ఒక వాక్యం ఉంటుంది, సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన మాట చేత, ఆయన ఒక్క మాట చేతనే మన కొరకు సమస్తాన్ని సృష్టించిన వాడు. మనం ఏమన్నా ఒక మాట చేత లైట్ వెలగాలి అంటే వెలుగుతుందా? ఫ్యాన్ తిరగాలంటే తిరుగుతుందా? లేదు. కానీ ఆయన ఒక్క మాట చేత మనల్ని ఏం చేశాడంటే మనల్ని సృష్టించాడు. ఆయన అరచేతులందు మనల్ని చెక్కి ఉన్నాడు. మనం గర్భంలో రూపింపక మునిపే మనల్ని ఎరిగిన దేవుడు. అదేవిధంగా ముదివి వచ్చే వరకు మనల్ని ఎత్తుకొని ముద్దాడే దేవుడు. ఆయన మన కొరకు సర్వాన్ని సృష్టించాడు ఒక మాట చేత. మరి ఆయన ఎంత శక్తిమంతుడైతే సర్వాన్ని ఒక మాట చేత సృష్టించగలడు. ఆయన ఎంత గొప్ప దేవుడైతే ఆ విధంగా చేయగలడు. కాబట్టి ఆయన గొప్పతనాన్ని మనం వివరించాలంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఇంకా ఎన్నో ఉన్నాయి. మనం చెప్పాలంటే చెప్పడానికి ఇంకా మనకు టైం సరిపోదు. అన్ని విధాలుగా మన దేవుణ్ణి మనం ఆయన గొప్పతనాన్ని వివరించవచ్చు. అయితే ఆయన యొక్క చిన్న ఒక మాట చూసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోహాను సువార్త 8:12. అంత గొప్ప దేవుడు మనకేం చేశాడంటే, ఒక్క నిమిషం, 8:12. యేసు నేను లోకమును వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే అంత గొప్ప దేవుడు నేను వెలుగును అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు నేను వెలుగును అంటున్నాడు. ఆయన వెంబడించేవాడు ఏం చేస్తాడట? చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వాక్యంతో సెలవిస్తున్నాడు. చూడండి, సరే ఆయన వెలుగు, ఓకే, ఈ లోకానికి ఆయనే వెలుగుగా ఉన్నాడు. మరి ఆయన వెలుగుగా ఉండడమే కాదు, ఇంకేం చేశాడు చూడండి. ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యోహాను సువార్తలోనేమో 8వ అధ్యాయం 12వ వచనంలో నేను వెలుగై ఉన్నానని చెప్పి సెలవిచ్చాడు. ఆయన వెలుగై ఉన్న తర్వాత మనం ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత దేవుడు మళ్ళీ మనకేం సెలవిస్తున్నాడంటే ప్రభువునందు విశ్వాసం ఉంచాం కాబట్టి మనల్ని కూడా వెలుగుగా చేశాడు. మనల్ని కూడా ఏం చేశారంటే
వెలుగుగా చేశాడు. మనల్ని వెలుగుగా చేయడమే కాకుండా ఇంకొక మాట ఉంది చూడండి, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 47వ వచనం. రక్షణార్థంగా ఉన్నట్టు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఇప్పుడు చూడండి, దేవుడు వెలుగుగా ఉన్నాడు. ఆయన విశ్వసించిన ప్రకారంగా మనం వెలుగుగా తయారాము. మనం వెలుగుగా ఉండడమే కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అన్యజనులకు మనల్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు, వెలుగుగా ఉంచి ఉన్నాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడు కాకపోతే మనల్ని అన్యజనులకు ఏం చేస్తున్నాడు, ఒక మాదిరిగా వెలుగుగా ఉంచుతున్నాడంటే అందును బట్టి మనం ఏం చేయొచ్చు అంటే దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండవచ్చు. కాబట్టి ఆ గొప్ప అయిన దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే అపవాది సంబంధం కాదు. అపవాది సంబంధం కాదు కాబట్టి మనం ఎవరి సంబంధులుగా ఉన్నామంటే దేవుని సంబంధులుగా ఉన్నాం. మనలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న అపవాది కంటే కూడా గొప్పవాడు. ఎందుకంటే ఆయనకు ఈ భూలోకంలోనూ అధికారం ఉన్నది, పరలోకంలోనూ కూడా అధికారం. అంత గొప్ప అధికారం గలవాడు నీకు నాకు కూడా ఆ రాజ్యంలో అధికారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. చూడండి, మరి మూడో తలంపు చూసుకుంటే అందులోనే ఏముంది ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మనం కొన్ని వాటిని జయించి ఉన్నామట. సరే, ఇక్కడ దేవుడు లోకమును ఇక్కడ చూడండి ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంను జయించి ఉన్నాను. మనకు లాస్ట్ మాట చూసుకుంటే నేను లోకంను జయించి ఉన్నాను. దేవుడు అట లోకాన్ని జయించి ఉన్నాడట. అపవాది బంధకాల అన్నింటినీ కూడా ఆయన జయించి ఉన్నాడు. మరి సరే, ఆయన లోకాన్ని జయించడమే కాకుండా మనకు ఆ జయించడం వల్ల మనకు కొన్ని ఫలాలు ఇచ్చాడు. చూడండి ఒకసారి ఆశీర్వాద ఫలాలు ఏంటంటే మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ వచనం. ఒక్క నిమిషం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఇప్పుడు దేవుడు లోకాన్ని జయించారన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన పిల్లలుగా మనల్ని కూడా ఏమన్నాడంటే లోకాన్ని జయించే వారిగా మనల్ని ఉంచాడు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే దేవుడిని ఆరాధించవచ్చు. ఎందుకని ఆయన యందు విశ్వాసించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకాన్ని అంటే లోకం అంటే ఎవరు, మళ్ళీ అపవాదిని జయించవచ్చు. ఈ లోకం అంటే ఏంటి, లోకంలో ఏమున్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవబడమం, ఇదంతా కూడా జయించే వారిగా మనల్ని ఉంచాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన్ని ఆరాధించేవారిగా ఉండవచ్చు. ఇంకా ఆశీర్వాద ఫలం ఏంటంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఇక్కడ జయించువానికి పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో మనం ఎన్నో ఫలాలు భుజించవచ్చు, కానీ ఆ దేవుడిచ్చే ఈ ఫలాలు కాదు మనకు కావాల్సింది, నిత్య జీవం అని అక్కడ జీవవృక్ష ఫలాన్ని మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఈ దేవుణ్ణి మనం ఆరాధించేవారిగా ఉండాలి. చూడండి, ఇంకా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. సంఘములతో ఆత్మ చెప్పుతున్నమాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. ఇక్కడ ఈ లోకంలో అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రతి చిన్న విషయానికి భయపడుతూనే ఉంటాడు. ఇక మెయిన్గా దేనికి భయపడతాడంటే మరణానికి భయపడిన వాడు ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఉండరు. కానీ
ఇక్కడ దేవుడు ఏమాట అంటున్నాడంటే జయించు వాడికి రెండవ మరణం యొక్క ఏ హాని కూడా అంటే ఏమంటాడు మళ్ళీ ఒకసారి చూద్దాం 11 చెవిగలవాడు జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందు. అంటే రెండవ మరణం అనగానే ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ మనం లోకాన్ని జయించామంటే మనం నరకానికి ఏమాత్రం కూడా పోం. ఎక్కడికి వెళ్తాం? దేవుడి సంఘం యొక్క దేవుడి దగ్గరికే వెళ్తాం. ఆ పరదేశంలోనే ఉంటాం, ఆ పరలోకంలోనే ఉంటాం. కాబట్టి దేవుని దగ్గరే ఉంటాం కాబట్టి మనకి ఎటువంటి హాని కూడా కలగదు. అదే నరకంలో ఉంటే మాత్రం ఎల్లప్పుడూ కూడా అగ్నిగుండంలో ఆ మంటలోనే మనం ఎప్పుడూ కూడా పళ్ళు కొరుకుతూ ఇలా అంటే వేదన చెందుతూ బాధపడుతూ ఏడుపు పెడబొబ్బలతో ఉంటూనే ఉంటాం. కానీ ఆ దేవుని యందు విశ్వాసం ఉంచాం కాబట్టి మనం జయిస్తున్నాం, లోకాన్ని జయించాం కాబట్టి ఇప్పుడైతే ఆ రెండవ మరణం వలన ఏ హాని కూడా మనకు కలగదు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. జయించువాడు సరే, ఇక్కడ జయించు వారిని ఆ జీవ గ్రంథంలో మన పేరు రాసి ఉన్నంత తర్వాత ఎంత మాత్రం కూడా తుడిచిపెట్టాక ఏం చేస్తున్నాడంట? దేవదూతల ఎదుట, నా తండ్రి ఎదుటను, ఆయన దేవదూతల ఎదుటను అతని పేరును, మన పేరును ఒప్పుకుంటాడట. అంటే ఇతడు నా కుమారుడే, నా పిల్లవాడే, నా పిల్ల, నా బిడ్డే అనే విధంగా ఆ తండ్రి ఎదుట దేవదూతల ఎదుట ఒప్పుకుంటాడు. కాబట్టి మనకు ఆ ఆశీర్వాద ఫలాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయమున దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. ఇంకా 3వ అధ్యాయం 21వ వచనం, ప్రకటన గ్రంథం 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణ్ణి నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చును. ఎంత గొప్ప ధన్యత చూడండి. దేవుడు ఆ తండ్రి దగ్గర కూర్చున్న ప్రకారంగా నిన్ను నన్ను కూడా కూర్చుండబెట్ట ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. ఆ జీవవృక్ష ఫలాన్ని ఇస్తున్నట్టున్నాడు. ఆ రెండవ మరణం వల్ల ఏ హాని కూడా కలగదంటున్నాడు. అదేవిధంగా ఆ తండ్రి ఎదుట నీ జీవగ్రంథంలో నీ పేరు తుడిచిపెట్టక నా కుమారుడే అని ఒప్పుకుంటానంటున్నాడు. అదేవిధంగా ఆ తండ్రితో పాటు నిన్ను నన్ను కూడా ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. అదేవిధంగా 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12 ప్రకటన, జయించువాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. చాలు. ఇక్కడ చూడండి, ఆ లోకాన్ని జయించేవాడిని ఆ దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదని అంటున్నాడు. ఎన్నో స్తంభాలు ఉండొచ్చు, అందులో ఒక స్తంభంగా నిన్ను నన్ను చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించేవారిగా ఉండాలి. ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2 నుంచి 7 వరకు చూద్దాం. నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూసితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడి ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. 7 వరకు చదువు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాను అని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమైనవి ఉన్నవి గనుక రాయమని
ఆయన నాతో చెప్తున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే ఆల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడినా, నీవు తప్పుకొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహిస్తును, జయించువాడు వీటిని స్వతంత్రించుకోను. చూడండి, ఇక్కడ ఇందులో మొత్తం అసలు ఇందులో చూసుకుంటే 4వ వచనంలో ఒక మాట ఉంది. ఏముందంటే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయును. తర్వాత నాకు కనపడట్లేదు, ఒకసారి చదవండి అది. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. చూడండి, ఇక్కడ మన బాష్ప బిందువులు, కన్నులో ఉన్నటువంటి బాష్ప బిందువులు అంటే కన్నీటిని అయినా తుడుస్తానంటున్నాడు. అదేవిధంగా ఏడుపైనను దుఃఖమైనను వేదన అయినను ఇక ఎంత మాత్రము కూడా ఉండదని చెప్తున్నాడు. ఇక్కడ 2వ అధ్యాయంలో చూస్తే, 2వ వచనంలో చూస్తేనేమో, యెరూషలేము పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూస్తుని, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనసుతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండు. చూడండి, దేవుడే మనతో నివాసం ఉంటాడట. దేవుడే మన దగ్గర, మనలో మనల్ని ఆలయంగా చేసుకొని మనతోడే అంటున్నాడు. అదేవిధంగా దేవుడు మనకు తోడై ఉంటానంటున్నాడు. కాబట్టి మనకి ఎటువంటి వేదన కానీ దుఃఖం కానీ ఎటువంటి కన్నీడు కానీ వచ్చే విధంగా ఉండదు. దేవుడే మనతో ఉంటే అంత సంతోషం ఉంటుంది, కానీ ఇంకా బాధలు ఎందుకు ఉంటాయి, ఏమి ఉండవు కదా. కాబట్టి అందును బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. ఈ అన్ని విషయాలను బట్టి మనం దేవుని ఆరాధిస్తూ అపవాది సంబంధులుగా ఉండకుండా మనం దేవుని సంబంధులుగా నిత్యము అంతం వరకు ఉండాలని ఆశిస్తూ దేవుని ఈ చిన్న మాటలు దీవించును గాక.